తాలూకానే అనేది మాత్రం చాలా క్లియర్ గా ఎక్స్పర్ట్స్ చూసిన వాళ్ళు చెప్తున్నారు. సో హార్ట్ స్ట్రోక్ గురయ్యారు ఆయన. ప్రస్తుతం ఆయన వైసీపీ కార్యాలయం గరివిడి దగ్గర ఆయనని అక్కడికే వైద్యులు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కార్యాలయంలోనే ఆయన ఉంచినట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి తిరిగి విజయనగరం ఆసుపత్రి తరలించారా లేదంటే వైజాగ్ తరలించి మెరుగైన చికిత్స అందించాలని దానిపైన అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు ఎక్స్క్లూజివ్ దృశ్యాలని టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. మనకున్న సమాచారం మేరకు చీపురుపల్లి ఈ సభ నిరసన తెలిపేటువంటి ప్రాంగణం నుంచి గరివిడి దగ్గర ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని తరలించారు. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి తరలిస్తారు, ఏట్లా ఉండబోతో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా హెల్త్ అప్డేట్స్ రావాల్సి ఉంది. అయితే ఏడాది క్రితం ఆయనకి హార్ట్ సర్జరీ అనేది తెలుస్తోంది. సో ఆయన హార్ట్ సర్జరీ తర్వాత ఇది బహుశా మొదటిసారి ఆయన ఇలా పడిపోవడం అనేది సో దాని తాలూకా ప్రభావం ఏదైనా చూపించింది అనేది కూడా కొంత అనుమానంగా కనబడుతోంది. సో మాట్లాడుతూనే కుప్పకూలిపోయారంటే డెఫినెట్గా హార్ట్ స్ట్రోక్ అనేది మాత్రం చాలా క్లియర్గా ఎక్స్పర్ట్స్ చూస్తున్న వారంతా కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే బొత్స సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించినట్టుగా అర్థమవుతోంది. ఆయన మాట్లాడుతూ ఒకేసారి సడన్గా అలా నిల్చొనిపోయారు, స్టాచ్యూలో నిల్చొనిపోయారు. వాళ్ళు టచ్ చేయకపోయినట్టయితే ఆయన ఎటు పడిపోయేవారో కూడా తెలియదు. ఎందుకంటే ఇటువైపుగా వెహికల్ ముందు భాగం కూడా ఉంది, ఇటువైపుగా పడిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆయన అందరూ కూడా పట్టుకొని చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇది ఈ రోజు జరిగింది. ఈ రోజు నిరసన కార్యక్రమంలో అందరూ ఇంతమంది ఉన్నారు కాబట్టి అలర్ట్ అయ్యారు. ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో కానివ్వండి లేదంటే ఆయన ఇంట్లో ఉన్న సమయంలో జరిగి ఉంటే కనుక దీని ప్రభావం దీని ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉండేది. ఆయనకి ఎవరు చూడకపోయేవారు. అటువంటి సిచ్యువేషన్ కనుక ఉంటే ఇంకా ప్రమాదం ఎక్కువగా ఉండేది. సో నలుగురి మధ్యలో అంతమంది మధ్యలో ఉన్నారు కాబట్టి వెంటనే ఆయన అక్కడి నుంచి తరలించగలిగారు. ఆయన మెరుగైన చికిత్స కోసం విజయనగరం లేదా వైజాగ్ తరలించే అవకాశం కనబడుతోంది. చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రజలకి కూటమి వెన్నుపోరటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే ఆ పిలుపుకు ఆదేశానుసారం వీరంతా కూడా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకొని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతోంది, ఇంతలా సామాజిక మోసం చేస్తున్న విషయం పైన వారంతా నిరసన వ్యక్తం చేస్తూ ఓవైపు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూనే అప్పుడే ప్రసంగం స్టార్ట్ చేశారైనా మాట్లాడుతూ ఒకసారిగా సడన్గా స్టాచ్యూ అయిపోయారు. ఆయన ఒకసారిగా బిగుసుకుపోయారు. చేతిలో మైక్ అలానే ఉంది. అందరూ టచ్ చేసి ఏం జరిగిందని తేరుకునే లోపే ఆయన కుప్పకూలిపోయారు. ఆ రథంలోనే ఆయన కింద మోకాలపై పడి ఉన్నారు. వెంటనే వారంతా కూడా అలర్ట్ అయిపోయి బయటికి తరలించారు. అక్కడి నుంచి గరివిడిలోని వైసీపీ కార్యాలయం తరలించారు. అక్కడ అప్పటికే డాక్టర్లు చేరుకున్నారు. వారంతా కూడా ఆయన ట్రీట్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా స్పృహ తప్పి పడిపోవడం లేదంటే ఆయన కొంత అపస్మారక స్థితిలో వెళ్ళడం అని కాదు. ఈ విజువల్ చూసిన వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఆయన గతంలో హార్ట్ సర్జరీ కూడా అయింది అంటే ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉంటుందనేది మాత్రం అందరూ అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. సో ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ యొక్క ఆరోగ్య పరిస్థితి పైన ఇంకా అప్డేట్స్ అందాల్సి ఉంది. వెరీ ఫస్ట్ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలని మీరు చూస్తున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రజలకు కూటమి వెన్నుపోటటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ రథంపై నుంచి ప్రసంగిస్తూ అలాగే నించొని అలా పడిపోయారు. ఒకసారి అక్కడ జరిగినటువంటి ఆ సంబంధిత లైవ్ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కార్యక్రమంలో ఆయన ర్యాలీగా కూడా నడిచి వెళ్ళారట. చాలా దూరం నుంచి ర్యాలీగా నడుస్తూ వచ్చారట. అయితే బేసిక్గా అక్కడి నుంచి వచ్చేప్పుడు ఆ ఎండ తీవ్రత కారణంగా ఇలా జరిగిందా అనేది కూడా ఒక అనుమానంగా ఉంది. ఎండ తీవ్రత ఒకవైపు నడుచుకుంటూ వచ్చారు. ఏడాది క్రితం హార్ట్ సర్జరీ అయింది. ఇవన్నీ కలగలిసి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆయనకి ఏం జరిగిందనేది వైసీపీ కార్యకర్తలు కాస్త ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒక్కసారి ఆయన కుప్పకూలిపోవడమే ఆలస్యం. వెంట అందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. బొత్స సత్యనారాయణకు సంబంధించి వారి అభిమానులంతా కూడా కొంత ఆందోళన చెందారు. అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. సో వారంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాయని వెంటనే కరివిడిలోని వైసీపీ కార్యాలయాన్ని తీసుకొచ్చారు. మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం చాలా ఆశ్చర్యానికి ఆందోళన కలిగిస్తోంది. సో డెఫినెట్గా ఇది హార్ట్ స్ట్రోక్ గుండెపోటు తాలూకా సిమ్టమ్స్ లానే కనబడుతున్నాయంటూ డాక్టర్స్ చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఆయన మాట్లాడుతూ కుప్పకూలిపోయినటువంటి అంశం పైన వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ప్రజలకు కూటమి వెన్నుపోటు అనే కార్యక్రమం కొనసాగుతుండగా ఈ ఘటన జరగడంతో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పైన అందరూ ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే బొత్స సత్యనారాయణ కొద్దిసేపు పాటుగా ర్యాలీగా నడిచి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత రథంపైకి ఎక్కి ఆయన మాట్లాడడం ప్రారంభించారు. కాబట్టి సో ఈ సిచ్యువేషన్లో ఆయన నడిచి వచ్చేటువంటి ఆ సందర్భంలోనే ఆయన అవస్థకు గురయ్యారా, వీడికి వచ్చిన తర్వాత మాట్లాడలేక ఆయన అలా పడిపోయారా, ఆయనకి స్పృహ తప్పి ఇక్కడ రైట్ సైడ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన రథంపై నుంచి కిందికి తరలించి వెంటనే హాస్పిటల్కి తరలించేటువంటి ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో రథంపై నుంచి కార్యకర్తలంతా కూడా ఆయనని తలో వైపుగా
పట్టుకొని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే ఆయన స్పృహ పడిపోయి ఎవరితో మాట్లాడాలి, అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. అక్కడి నుంచి వెంటనే తరలించి హాస్పిటల్ అక్కడికి సంబంధిత వైసీపీ కార్యాలయం తరలించాక అక్కడికి ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఆయనకి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. మరి సామాన్యమైనటువంటి స్పృహ పడిపోవడం, బీపీ లో అవడం అటువంటి సిమ్టమ్సే కనుక ఉండి ఉంటే కొంత ఆయన ముందుగానే చెప్పేవాడు, ముందుగానే పక్కనటువంటి తోటి కార్యకర్తలకు లేదంటే పక్కన మిగతా ప్రజాప్రతినిధులకు కొంత అడ్రస్ చేసేవాడు. కానీ ఆయనకి ఎటువంటి సిచ్యువేషన్లో ఆయన ఫీల్ అవ్వలేదు. డైరెక్ట్గా ఇది ఒక హార్ట్ స్ట్రోక్ లాగానే ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఇంకా అప్డేట్ అందాల్సి ఉంది. సో మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అటు చూసేటువంటి ప్రజల్ని కూడా భయభ్రాంతలకు గురి చేసింది. ఏమై ఉంటుందో అందరూ కూడా అక్కడి నుంచి అటు గర్విడి వైసీపీ కార్యాలయం వరకు కూడా పరుగులు పెట్టారు. సో ముందుగా ఈ రథం ఎక్కి ఆయన ప్రసంగించే కంటే ముందు కొంత దూరం పాటుగా నడుచుకుంటూ వచ్చారు. ఆయన ర్యాలీగా వచ్చారు. కార్యకర్తలతో సామాన్య ప్రజలతో నినాదాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా పాదయాత్ర కాడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ఎండ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ నడక ఎండ తీవ్రత రెండు కలగలిపి గతంలో హార్ట్ సర్జరీ కూడా అయింది కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు ఒకటేసారిగా అటాక్ ఇచ్చి ఈ రకమైనటువంటి ప్రమాదానికి ఆయన గురైనట్టుగా తెలుస్తోంది. కానీ ఇక్కడ ఇంతమందిలో జరిగింది కాబట్టి హుటాహుట్న హాస్పిటల్ తరలించడమో లేకుంటే ఆయన చికిత్స నిమిత్తం అక్కడ తరలించడం లాంటిదో ప్రయత్నం చేయగలిగారు. కానీ ఇది మాత్రం నిజంగా ఒంటరిగా అయితే కనుక అంటే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు లేదంటే ఆయన ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కనుక ఉండుంటే ఆయన ఎందుకంటే చివరిగా మాట్లాడలేకపోయాడు కూడా, చివరిగా ఆయన ఏం చెప్పలేకపోయాడు కూడా. ఒంటరిగా ఉండుంటే కనుక ఈ ప్రమాదం ఎక్కువగా ఉండేది, చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేది. కానీ ఇక్కడ అందరూ ఉన్నారు. వెంటనే హుటాహుట్న హాస్పిటల్ తరలించడం, అటు పిమ్మట చికిత్స అందించే ప్రయత్నం త్వరగా జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు బొత్స సత్యనారాయణకి సంబంధించి అప్డేట్స్ మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో ప్రజెంట్ అయితే బొత్స సత్యనారాయణ యొక్క ఆరోగ్య పరిస్థితి పైన పెద్ద ఎత్తున ఆందోళన కలుగుతోంది. ఆయన హెల్త్ అప్డేట్కి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో బొత్స సత్యనారాయణకి సంబంధించి ఆరోగ్య పరిస్థితి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఎక్కడికి తరలించారు, ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? ఆయనకు అక్కడికి జరిగింది స్పృహ పడిపోయాడా? గతంలో కూడా ఏడాది క్రితం హార్ట్ సర్జరీ అని తెలుస్తోంది, దాని తాలూకా ప్రభావమేనా? యశ్మోనజ్ ఈ రోజు ఏదైతే వెన్నుపోటు దిన సందర్భంగా ఈ రోజు చిగురుపల్లిలో మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అయితే ఒకసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఒకవైపు ఎండ తీవ్రత కూడా అధికంగా కనిపిస్తుంది. ఎండ తీవ్రతతో పైన ఒకవైపు గొడుగు ఉన్నప్పటికీ కూడా సరైన గాలి ఆడకైతే ఒకవైపు అయితే పడుకుంటూ కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటే గతంలో కూడా ఇటువంటి ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. ఎందుకంటే అతనికి కూడా పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలోనే ఏమైనా సరే మళ్ళీ బాడీలో అబ్నార్మల్ చేంజెస్ ఏమైనా వచ్చాయనే కోణంలో కూడా మరొకవైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే మాత్రం ప్రస్తుతం అక్కడ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి చీపురుపల్లి పట్టణ పరిధిలో ఉన్నటువంటి 3 రోజుల జంక్షన్ లో ఈ రోజు ప్రజలతో మమేకమవుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒకసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపించింది. ఇది ఇప్పుడు చూసుకుంటే అక్కడి నుంచి అయితే అక్కడ పార్టీ ఆఫీస్ పక్కనే ఉంటుంది, గరుడికి సంబంధించిన పక్కన పార్టీ ఉంది, అక్కడ తీసుకెళ్లి ప్రస్తుతం అయితే తాత్కాలికంగా ప్రథమ చికిత్స సమాచారంతో ఉపయోగపడుతుంది. మనోజ్ ప్రస్తుతానికి అయితే మాత్రం అంత దగ్గరగా ఉంటే తెలుస్తుంది. మనోజ్ అయితే వైద్యులు ఏం చెప్తున్నారు? ఆయన వెంటనే అక్కడి నుంచి వైసీపీ కార్యాలయం తరలించినట్టు తెలుస్తోంది. అటు పిమ్మట